ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ వినయ్. కొంచెం అయితే ఈ వీడియోని అయితే ఒక 2 minutes అయితే చూడండి తప్పకుండా. మీకైతే యూజ్ అవుతుంది. చాలామందికి అయితే పంపించండి, చాలామంది ఇట్లా చేస్తుంటారు. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్కి అయితే ఇన్సిడెంట్ జరిగాను, అందుకని అందరికీ చెప్పబోతున్నా. అందరికైతే షేర్ చేయండి ఇట్లా చేసేటోళ్ళకి. అంటే వాళ్ళైతే కావాలని చేయరు కానీ అనుకోకుండా చేస్తారు. వాళ్ళు చెప్తుంటారు కాబట్టి చేస్తుంటారు. అయితే ఏమైందంటే ఇవాళ మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటుండే సడన్ ఒక మాల్కి పోయి మాల్లో ఇంకా చూసారు, ఆడారు, బాగానే వచ్చారు. కానీ వచ్చేటప్పుడు ఏం చేశారంటే మాల్లో బట్టల సెక్షన్ పోయారు. వాళ్ళ నుంచి ఒక జాకెట్ ఎత్తుకొని వచ్చారు. ఆ మాల్ వాళ్ళు అయితే వాళ్ళనైతే కెమెరాలో చూసి వాళ్ళ బండి నంబరు, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అంతా తీసారు. వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసి వాళ్ళ ఇంట్లోకి అయితే కాల్ చేశారు. ఇంట్లో కాల్ చేసి పోలీస్ స్టేషన్ రాకపోతే ఇంకా బెదిరించారు, పోలీస్ స్టేషన్ రాకపోతే మీకు ఇంటికాడికి వస్తాం అది ఇది అని. పోయినాక అయితే చాలా ఇదైపోయింది. ఎట్లా అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇట్లా అన్నీ ఫిల్ చేసుకోరు. వాళ్ళ కాలేజ్ పేరు అని, వాళ్ళ కాలేజ్ ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో, వాళ్ళ ఇంటి అడ్రస్, వాళ్ళ పేరెంట్స్ నెంబరు, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పారు. ఇంకా ఎప్పుడైతే ఇట్లా చేసినందు వల్ల ఇప్పుడు ఆ ఒక్క షర్ట్ అనుకుంటే మనం కూడా కొనొచ్చు, మనం కాకపోయినా ఇంట్లో అడిగితే కొనిస్తారు. అట్లాంటి దానికి వెయ్యి ఆ షర్ట్లను ఎత్తుకొచ్చి మనం దాపెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు చూస్తే ఏంది కదా సార్. ఫ్యూచర్ పాడైపోతుంది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో తెలిసింది, రేపు ఇంకొకటి చేస్తాడు అట్లనే. వీళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఒక పొజిషన్లో ఉంటారు కొందరు, వాళ్ళ ఇంట్లో తెలుస్తుంటుంది. తర్వాతనేమో హెడ్ చేస్తుంటారు. ఎందుకు గైస్ ఇట్లా? ఇంకోసారి అయితే ఇట్లా చేయకూరే. ఈ వీడియోని అయితే 5 మందికి అయితే షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. చాలామందికి అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే మీ ఫ్రెండ్స్లలో కూడా ఉంటారు. ఎందుకంటే ఇంటర్ కాలేజెస్ 10th క్లాస్ 9th క్లాస్లలోనే చేస్తారు ఇట్లా. ఏంటంటే కొంచెం తెలియక చేస్తారు, తెలియనే ఏజ్ కాబట్టి. కొంచెం అయితే షేర్ చేయండి వీడియోని వాళ్ళకి. లేదా మీ దాంట్లో ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయండి. ట్యాగ్ అయితే చేయకండి కానీ ఇజ్జత్ అవుతుంది అట్లా. అందరికైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లా చేయకూడదు అని. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వరకు పోయింది అది, వాళ్ళ ఇంట్లో తెలిసింది. చాలా గలీజ్ ఉంటుంది. అంతే చెప్పాలనుకున్నా, చెప్పేస్తాను. తర్వాత మీ ఇష్టం, ఇంకా ఏమవుతుందో అవి ఎవరితో ఏం కాదనుకుంటే అది చాలా వేస్ట్. తెలంగాణ పోలీస్ స్టేషన్ అయితే ఇప్పుడైతే అట్లా లేవు. ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ అయితే ఉన్నాయి. చూసుకొని ఏం చేసినా కొంచెం జాగ్రత్త. ఇవ్వాలి ఎందుకు పోయి షర్ట్ అది ఇవ్వాలి, కాకపోతే రేపైనా కొంటాం కానీ దాన్ని ఎత్తుకొని వచ్చేస్తే చాలా గలీజ్ అయిపోతుంది. చూసుకోండి గైస్ కొంచెం.